ఎన్టీఆర్ ఆశయాలతోనే ఎన్నో మహానాడు కార్యక్రమాలు నిర్వహించామన్నారు ఎమ్మెల్యే చినరాజప్ప. నాయకులకు కార్యకర్తలకు మనోధైర్యాన్ని పెంచేందుకే కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని చినరాజప్ప తెలిపారు. లోకేష్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు మనోధైర్యాన్ని పెంచుకుంటున్నారంటూ ఎమ్మెల్యే చినరాజప్పతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. పేద బడుగు వర్గ ప్రజలకు మేలును చేకూర్చే విధంగానే ఈ మహానాడు ఉంటుందంటున్నారు పెద్దాపురం ఎమ్మెల్యే చంద్రరాజప్ప గారు. దీనిపైన మరి సమాచారం నుంచి ఎందుకు రాజప్ప మనతో పట్టిన సార్ ప్రధాని చెప్పండి, ఎలా ఉండబోతుంది? మీరు పార్టీలో సీనియర్ నేత, గత ఎన్ని సంవత్సరాలు మీరు ఎన్ని మహానాడు చూసుంటారు? ఆ మహానాడికి ఈ మహానాడు అంటే 83 నుంచి కూడా మహానాడు మేము చేయడం జరిగింది. 83 నుంచి మహానాడు చేయడం, కానీ ఇప్పుడు కూడా 83 నుంచి ఈ 42 సంవత్సరాలను కూడా కడపలో పెట్టలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం కడపలో పెట్టాలని నిర్ణయించి పోరాడు బ్యూరో నిర్ణయించడం జరిగింది. అంటే మాకు మెయిన్ ఏంటంటే అకామిడేషన్ సరిపోదు, రాష్ట్రం అంతా వస్తారు, అకామిడేషన్ సరిపోదని ఆలోచన తప్ప ఇంకో విషయం కాదు. ఇప్పుడు అకామిడేషన్ ఇవ్వగలము అని చెప్పి జిల్లా పార్టీ చెప్పిన మీద దాని మీద ఇక్కడ మహానాడు పెట్టడం జరిగింది. దీని మహానాడు కూడా ఇవాళ లోకేష్ గారు హెచ్చరిక తీసుకుని ఈ మహానాడిని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆయనే పర్యవేక్షణలో బాగా ఆర్గనైజ్ చేసాడు, బాగుంది. అలాగే నలుమూల నుంచి కూడా కడపకు రావాలని చెప్పి ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. అందరం కూడా బస్సులు వేసుకొచ్చారు, కార్లు వేసుకొచ్చారు, ట్రైన్లో వచ్చారు, రకరకాలుగా ఫ్లైట్లో వచ్చారు, రకరకాలుగా వచ్చి మొత్తం మీద పచ్చదనంతో వీళ్ళకి ఇక్కడ కడప అంతా కూడా కలకలాడుతుంది. అలాగే ఇవాళ వచ్చినోడికి పార్టీ కార్యక్రమాలు ఇవాళ మొదటి రోజుని తీర్మానాలు, చనిపోయిన వాడికి తీర్మానాలు చేయడం కానీ, అలాగే పార్టీకి సంబంధించిన విషయాలు, సంస్థాగత విషయాలు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పార్టీ ఎన్నికలు జరగాలి. అందులో గ్రామస్థాయి నుంచి అయిపోయి రాష్ట్ర స్థాయి అవ్వాలని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్నుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. రేపు ఎన్నిక కూడా జరుగుతుంది. గత మహానాడుకి ఈ మహానాడికి అంటే మరొక 40 సంవత్సరాలు కూడా టీడీపీ తిరుగులేని పార్టీగా ప్రతిష్టంగా ఉండేందుకు కూడా యువత అంటే ముందుకు ఎలా తీసుకురావాలి? అటువంటి లోకేష్ గారు మన మంత్రివర్గం కానీ చూసాం, ఒక మార్పు సీట్ల విషయంలో కూడా చూసాం. కొంత యువతను కూడా ప్రోత్సహించాలని ఆలోచన ఆ రోజు మన అసెంబ్లీలో సీట్లు ఇవ్వటం, అలాగే మంత్రివర్గంలో మార్పు తీసుకొచ్చి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని మన నామినేషన్ పదవుల్లో కూడా యువతకి, మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాని ద్వారా పార్టీ ఎప్పుడు కూడా పార్టీ చెందనుకోండి. పార్టీది చంద్రబాబు నినాదం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా ఎమ్మెల్యేలందరినీ కూడా పార్టీ కార్యకర్తలు కానీ మీరు ప్రజలతో ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల పరిష్కారం చేయండి, అభివృద్ధి కార్యక్రమాలను చేస్తాను, మీరు ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు చేయండి అని చెప్పి ఒక నినాదాలతో కింద మేము అందుబాటులో ఉందని చెప్పి మా పార్టీ మా నాయకులందరూ కూడా అందుబాటులో ఉండాలి, కార్యకర్త అందుబాటులో ఉండాలి, ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాల్సి మేము అంటున్నాం. అంటే ఎప్పుడు చంద్రబాబు గారు చెప్తుంటారండి, ఎవరైతే పేద బడుగు వర్గాలలో వారికి ప్రభుత్వం సంకల్పించిన అన్నీ కూడా చివరి స్థాయి వరకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు చాలామంది పబ్లిక్ అనేది ఏంటంటే పథకాలన్నీ మా దాకా రావట్లేదు అనేది ఒక విమర్శ. దీన్ని ఎలా పథకాలు ఇదివరకు కాకుండా ఇప్పుడు కూడా పథకాలన్నీ కూడా కింద వరకు ఉంటాయి, గ్రామ స్థాయి వరకు ఏ అలాట్మెంట్ ఉంటే ఇంప్లిమెంట్ చేసినప్పుడు కరెక్ట్గా చేయించు. అదే మాకు చంద్రబాబు చెప్పింది. ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రాధాన్యత ఉంటే మహిళలకు ప్రాధాన్యత, యువతకు ప్రాధాన్యత, పార్టీ పదవిలో ఏమన్నది అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి ఇవాళ చంద్రబాబుని చెప్పి దాని ప్రకారం అంటే ప్రధానంగా మహానాడులో పేద బడుగు వర్గాలకి ఏదైతే ప్రభుత్వ పథకాలన్నీ వీటన్ని చివరి దశ దాకా తీసుకెళ్ళాలి. అలాగే ఇప్పటి వరకు పార్టీ కోసం ఎవరైతే అసూలు బాసారో, ఎవరైతే ఆర్నిస్లో పనిచేశారో వారందరికీ కూడా సముచిత స్థానం కల్పించుకు దీంట్లో తీర్మానం చేస్తారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చంద్రరాజప్ప అంటున్నారు. కెమెరామెన్ సాయితో వాసు, మహానాడు, కడప.